ఒక్కసారి ఈ వీడియోస్ చూడండి. सामने फौज है क्योंकि इम्तिहान की है घड़ी तू तेरा अस्त्र है तू ही तेरा शस्त्र है हर घड़ी చూసారు కదా, నిన్న పార్లమెంటును ముట్టడించింది ఈ దేశ యువత. వాళ్ళందరూ ఉగ్రవాదులు, దేశద్రోహులు, మత వ్యతిరేకులు, మతోన్మాదులే కదా. ఎందుకనంటే ఈ దేశంలో ప్రభుత్వాలను ప్రశ్నించే వాళ్లకు అదే కదా జరుగుతున్న సన్మానము. దయచేసి ఎన్హెచ్ఆర్సి ఏదైతే మానవ హక్కుల కమిషన్ ఉందో, దయచేసి సార్ మీరు ఈ కేసును సుమోటోగా తీసుకొని, ఎందుకనంటే విద్యార్థులను గొడ్డును బాదినట్టు బాదారు. ఒక్క విద్యార్థిని దయచేసి గమనించండి. ఒక్క విద్యార్థిని 10ల సంఖ్యలో పోలీసులు చుట్టుముట్టి కొడుతున్నారు. ఆ విజువల్స్ కూడా మీరు చూశారు. అక్కడున్న పోలీసులు విద్యార్థులను అడ్డుకోవడానికి వచ్చిన పోలీసులు వాళ్ళపైకి రాళ్లు విసిరారు, టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఎంతో మంది విద్యార్థుల రక్తాన్ని కళ్ళ చూశారు. దయచేసి వీళ్ళందరిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎన్హెచ్ఆర్సీని కోరుతున్నాను. ఎందుకు అనంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యం లేదు అని అనిపిస్తుంది. విద్యార్థులపై ఎంత అమానుషంగా దాడి చేస్తున్నారో చూశారు కదా పోలీసులు. నిజంగా పోలీసులేనా? ఎందుకు అనంటే కొంతమందికి నేమ్ బ్యాడ్జ్ కూడా లేదు. వాళ్ళు ఆర్మీ డ్రెస్ లో వచ్చారు తప్ప వాళ్ళు నిజంగా ఆర్మీలు కారన్న డౌట్ కూడా ఉంది. तो जी सर, आपका टैग क्यों नहीं है? आपका टैग किधर है? आपका नेम प्लेट किधर है? प्लीज आंसर अस. आपका नेम प्लेट किधर है? नहीं ऐसा क्यों सर? हम ఏమి సమాధానం చెప్పట్లేదు. వాళ్ళు ఏ బ్యాచ్ కి చెందిన వాళ్ళు, ఏంటి వాళ్ళ పేరేంటి, ఏమి సమాధానం చెప్పట్లేదు. కేవలము రౌడీ మూకలు అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు. విపరీతంగా కొడుతున్నారు. వాళ్ళు విద్యార్థులు అనుకున్నారా, దేశద్రోహులు అనుకున్నారా, మరి ఉగ్రవాదులు అనుకున్నారా ఏంటో కానీ విపరీతంగా వాళ్ళను ఇష్టం వచ్చినట్టు నెత్తులు బల కొడుతున్నారు. కాళ్ళు చేతులు ఇరగొట్టేలా కొడుతున్నారు. ఇంతింత దొడ్డు కర్రలు పట్టుకొని కొడుతున్నారు. సార్ వాళ్ళు విద్యార్థులు సార్, ఈ దేశ భవిష్యత్తు వాళ్ళు. వాళ్ళను ఇష్టారీతిన కొట్టకండి. వాళ్ళ డిమాండ్లను నెరవేర్చండి. వాళ్ళేమీ మీరు ఇస్తారన్న 15 లక్షలు అడగట్లేదు. हिंदुस्तान के एक गरीब आदमी को मुफ्त में 15-20 लाख रुपए भी मिल जाएगा. మీరు చేస్తానన్న రైతు ఇన్కమ్ డబల్ చేయమని అడగట్లేదు. పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించమని అడగట్లేదు. రూపాయి విలువను పెంచమని అడగట్లేదు. మీరు ఇస్తానన్న సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఏమి అడగట్లేదు సార్. వాళ్ళు అడుగుతున్నది కేవలం 3 డిమాండ్లు. ఒకటి, సోనం వాంచుక్ గారిని విడుదల చేయండి అని చెప్పి. రెండవ డిమాండ్ ఏదైతే ఉందో, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. ఎందుకంటే లక్షల మంది విద్యార్థులతో, నీట్ పేపర్ విద్యార్థులతో కావచ్చు, సిబిఎస్ఈ పేపర్ విద్యార్థులతో కావచ్చు, వాళ్ళ జీవితాలతో చెలగాటమాడిన విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలని అడుగుతున్నారు. మూడవది, నీట్ పేపర్ లీక్ వల్ల చనిపోయిన విద్యార్థులందరికీ ఒక్కొక్కరికి 1 కోటి చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని అడుగుతున్నారు సార్. వాళ్ళేమీ మీ ప్రధానమంత్రి పదవి అడగట్లేదు, మీ మంత్రుల పదవులు అడగట్లేదు. వాళ్ళకు జరిగిన అన్యాయానికి న్యాయం చేయమని అడుగుతున్నారు సార్. మోడీ గారు దయచేసి ఆలోచించండి.